17/3/2026కి పూర్తి కాలం పరిమితి కార్పొరేటర్గా పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు తిరుగుతూ ఉంటారు, కూటమి కార్పొరేటర్లు. మీరు ఏ సమస్య వచ్చినా ఇదివరకు ఎట్లా చెప్పారో అట్లా చెప్పండి, మీ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే, మీకు కార్పొరేటర్లు అందుబాటులో లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఆఫీసు ఉంది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆఫీసు ఉంది. లేకపోతే సర్కిల్ 3లో మరి గద్దె రామ్మోహన్ ఆఫీస్ కూడా ఉంటాయని, అవసరమైతే అక్కడికి వెళ్తే ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పుట్టినటువంటి ఎన్డీఏ కూటమి, ఇది ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు మరి ఈ ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇవాళ కార్పొరేటర్గా నేను వంటాల్లో మరి నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను పడ్డ ఇబ్బందులు మరి ఎందుకంటే అతను మంత్రి అయిన తర్వాత ఎవరి మీద టార్గెట్ పెట్టాలో, ఎవరి మీద ఫోకస్ పెట్టాలంటే గెలిచిన నేను ఎక్కడా కనపడుతున్నాను, ఎదురు బొదురు ఇల్లు కనపడుతున్నాను. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక రకరకాల ఇబ్బందులు అన్నీ చెప్పుకోవడం కూడా అనవసరం. మరి ఆ ఇబ్బందులు కూడా తట్టుకొని ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చేదాకా నన్ను పార్టీ మారమని కూడా ఒత్తిడి చేశారు. డివిజన్లో పని చేయనన్నారు. సరే చేయకపోతే ఏమైతే నా ఎన్డీఏ కూటమి వస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పడం కూడా జరిగింది. నన్ను అడిగితే నేను ఒకటే చెప్పా, ఆయన కూడా డైరెక్ట్గా అడిగాను, రా నీకు మంచి పార్టీ వైసీపీ అన్నాడు. నాకు నచ్చిన పార్టీ తెలుగుదేశం. నేను తెలుగుదేశంలో ఈ ఊపిరి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా మరి ఎన్నో బాధలు పెట్టినా కానీ మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అమ్మవారి ఆశీస్సులతో మరి ఎన్డీఏ కూటమి రావడం, ఇవాళ డివిజన్లో పనులు జరుగుతూ ఉన్నాయి నాకు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అంతకుముందు అయితే పనులు చేయనన్నాడు, చెప్పేశారు. పార్టీ మారితే పని చేస్తా, లేకపోతే లేదు. ఏంటండి, ఇంటి పన్నులు కట్టే జనం కడుతుంటే గెలిచిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. ఆయన పరిస్థితి అది. పల్లి ఎల్లంపల్లి ఊసరవల్లి. మరి ఆయన మాట్లాడకూడదు అవన్నీ. సరే, అదేవిధంగా కూడా ఇవాళ అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం, ఎందుకంటే అతని పరిస్థితి అయిపోయింది. రెండోది ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మరి ఎన్నో పార్టీలు ఇప్పటికే అవకాశం ఉంటే మారిపోతాడు ఆయన, ఇబ్బంది ఏం లేదు. అక్కడ అవకాశం ఇట్లా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మారతాడు. ఎందుకంటే మనం చూసాం కళ్ళ ముందు ఎన్నో పార్టీలు మారాడు. ఆ రోజు కూడా గొడవ అదే, నాకు ఆయనకి గొడవ కూడా అదే. పార్టీలో అన్ని పార్టీలు మారిన వాళ్ళు నువ్వు ప్రోటోకాల్ పాటించడం తెలియదు అన్నందుకు నా మీద ఎగబడిపోయారు. ఇక అందరూ కలిసి రంకిలేశారు. సరే, ఏవైతేలే కానీ ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక రోజు అనేది ఒకటి వస్తుంది. సరే, అది ఒక భాగం అనే. రెండోది ఏంటంటే, అధికారం అనేది శాశ్వతం కాదు. రెండోది ఏంటంటే, మాజీ అనేది శాశ్వతం. అది గుర్తుపెట్టుకోమని చెప్పాను ఆయనకి. మాజీ అనేది శాశ్వతం. ఇప్పుడు ఉన్నాం నిన్నటిదా కార్పొరేటర్లో, ఇప్పుడు మాజీ కార్పొరేటర్ అంటారు. ఇది ఖచ్చితం. ఎవరికైనా సరే, రాజకీయ నాయకుడికి కానీ, ఎంప్లాయీస్కి కానీ, ఉద్యోగస్తుడికి కానీ మాజీ అనేది శాశ్వతం అనేది గుర్తుపెట్టుకొని మనం అధికారంలో ఉన్నప్పుడు నడవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని సందర్భం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కూడా ఇవాళ మేమందరం కూడా ప్రతిరోజు కూడా డివిజన్లో తిరుగుతాం, అందుబాటులో ఉంటాం ప్రజలకి. మరి ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల వద్దకి పాలనలాగా మరి ప్రజలందరి దగ్గరికి కూడా మనం రోజు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే పార్టీ కూడా ఊరుకోదు. అది అని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. నేనైతే ఒప్పుకోను. ఆయన మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎవరు రానివ్వట్లా, వాస్తవం. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు లేదా మీకు తెలుసు, అందరికీ తెలుసు. నేను కౌన్సిల్లో ఒక మాట చెప్పా ఆయనకి, ఇవాళ మాజీ మంత్రి అయ్యో, రేపు మాజీ ఎమ్మెల్యే అవుతా ఉన్నా, అయిపోయాడు మాజీ ఎమ్మెల్యే. రెండోది ఏంటంటే, ఎవరైనా అధికారం ఉందని అహంకారం పోతే అది కరెక్ట్ కాదు. ఏదో రోజు మాజీ అనేది శాశ్వతం ఎవరికైనా కానీ, రాజకీయ నాయకుల్లో. రెండోది ఏంటంటే, అహంకారం మాత్రం ఎక్కువైపోయింది ఆయనకి. ఊరినే పైకి మంచోళ్ళ నటిస్తాడు, కానీ ఆ మంచితనం మాత్రం లేదు. రాజకీయాల్లో కొన్ని విలువలు కాపాడుతూ మనిషి బతకాల. ఆ విలువలు ఖచ్చితంగా కూడా ఏ రాజకీయ నాయకుడైనా ఆ రకంగా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. విజయవాడ నగర ప్రజలకి, అదేవిధంగా 52వ డివిజన్ ప్రజలకి నేను వారికి పాదాబంధనాలు చేస్తున్నాను. పాత 25వ డివిజన్ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే నన్ను 2 సార్లు కూడా విజయవాడ నగరంలో 2014 ఇండిపెండెంట్గా గెలిపించారు. అదేవిధంగా మొన్న ఎదురుగాల్లో మరి వైసీపీ గాల్లో కూడా నన్ను మరి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించారు. ఎందుకంటే ఇవాళ నాకు చదువు లేకపోయినా ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన కూర్చోబెట్టారని మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. నాకు ఐఏఎస్లు కలెక్టర్ గారు ఇటు
కమిషనర్ గారు ఇటు, ఎంపీ గారు ఇటు, మంత్రి గారు ఇటు. ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కూర్చుంటే నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అది.